హలో, ఏంది రోజు బిడ్డతో జడేపించుకుంటున్నావండి నువ్వు? బిడ్డకు నువ్వు వేయాలిగా జడ వేసినప్పుడు వేసిన చిన్నప్పుడు. ఇప్పుడు నేనైతే నచ్చుతున్నా ఆ స్టెప్పులు జళ్ళు ఇట్లా పిన్నులు జళ్ళు అన్నీ వేసుకుంటుంది. అంతేనా? ఆ రోజులు స్టైల్ మారింది మనం మరి ఇట్లా సింపుల్ గా అయితే వేసుకుంటుందా? అలా స్టెప్పులు క్లిప్పులు అన్ని పెడుతుండే. నన్ను ఏమంటున్నావు? అంతేలే, పిల్లలే నేర్చుకోవాలి ఇప్పుడు. ఈ కాలం పిల్లలు మొత్తం ఆల్రౌండర్ కావాలి. చదువులో ఉండాలి, ఇంట్లో పనిలో ఉండాలి, మంచిగా డిగ్నిటీగా జాబ్ కొట్టాలి మంచిగా. మీ అమ్మ నేను తల్లినే అంటారు తెలుసా? మీ అమ్మ ఏం నేర్పలేదా నీకు అంటారు. రేపు అత్తగారిని పోయిన తర్వాత అంటారు అన్ని ఏ టు జెడ్ వచ్చు మా అమ్మాయికి. పని ముద్ద భాగ్యం ముద్ద అంటారు కదా, పనే ముద్దు భాగ్యం కాదు. పని చేస్తుంటే ఆటోమేటిక్ భాగ్యం అదే కూడుద్ది అనమాట. పని చేయండి భాగ్యం. అవును, అందుకే ఇప్పుడు ఈనాటి పిల్లలు కూడా సోమరితనాన్ని అలవాటు చేసుకోవద్దండి, యాక్టివ్గా ఉండాలి. మంది పిల్లలకి పనులు తల్లులు నేర్పట్లే కానీ నేర్పాలి. నేర్పుతున్నాం, ఎందుకు నేర్పుతారు? ఎంత చదువుకున్నా చదువుతో పాటుగా అన్ని పనులు నేర్చుకోవాలి ఇంట్లో. ఆల్రౌండర్ నేర్పుతారు కాదు, నేర్పని చాలా మంది. అందరు కూడా పేరెంట్స్కి విజ్ఞప్తి అండి, పిల్లలకి మనం ఏం చేస్తున్నాం అనేది నేర్పాలి. పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది నేర్పితే వాళ్ళు కూడా రేపటి రోజున వాళ్ళు కూడా మంచి డెవలపింగ్ ఉంటుంది అనమాట. రేపటి రోజున పని మనిషిని పెట్టుకొని ఎవరినైనా పెట్టుకొని కానీ మనకంటూ పని వచ్చుంటే మనం ఇట్లా చేసుకోవడానికి. అంటే చదువు జాబే కావాలనుకుంటారు కానీ ఇది కూడా ముఖ్యమే. ఇది లేకపోతే ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటారు కదా. ఇల్లు మంచిగా ఉంటే ఇల్లాలు ఆటోమేటిక్గా మంచిగానే